శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం గలాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఆగస్టు నెల ఆషాఢం కొన్ని రోజులు, శ్రావణం కొన్ని రోజులు వెరసి ఆగస్టు నెల మొత్తం కూడా కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది, కన్యారాశికి పరిహారములు ఏమిటి, కన్యారాశి వారు ఈ ఆగస్టు నెలలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి మొదలైన అంశములను ఇప్పుడు పరిశీలనగా చెప్పుకుందాము. కన్యారాశి అనగానే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఒకసారి అవలోకనం చేద్దాము. గురువు ఏకాదశ స్థానమైనటువంటి కర్కాటకంలో ఉండటం కన్యారాశి వారికి చాలా యోగదాయకంగా ఉండబోతోంది. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలోనే మీకు ఫలించే అవకాశం, పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంది. ప్రతిభకు తగిన గుర్తింపు విద్యార్థులకైతే వస్తుంది. శనైశ్చరుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. కొంత శని సప్తమంలో ఉన్నప్పుడు మీకు చెప్పవలసిందే, ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు. 6వ స్థానమైనటువంటి కుంభంలో ఉన్నటువంటి రాహువు కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములను కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. భూలాభాలు మొదలైనటువంటివి కూడా కలగబోతున్నాయి. ఇక 12వ స్థానమైనటువంటి మన సింహంలో కేతువు ఉండటం, కొంత వ్యయంలో ఉండటం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి కన్యలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు, కన్య నుంచి చూస్తే ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధులు కూడా కొంత ఏకాదశ రవి బుధులు, ఏకాదశ గురువు. కాబట్టి కన్యారాశి వారికి ఈ ఆగస్టు నెల కలిసి వచ్చేటువంటి మాసము అని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి కన్యారాశి వారికి జాక్పాటు కొట్టడానికి కావలసినంత బలం అనేటువంటిది ఈ మాసంలోనైతే ఉంది. అంటే లాభదాయకమైన ఫలితములు అధికంగా కన్యారాశి వారికి కలగబోతున్నాయి. విజయాలను సొంతం చేసుకుంటారు. కీలక విషయంలో మీ ఆలోచన ధోరణితో ప్రశంసలు కూడా అందుకుంటారు. కుటుంబ సభ్యులకు కూడా కొంత శుభకాలము, ఆరోగ్యం అనేటువంటిది కూడా సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసమంతా కూడా మీకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. అయితే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఈ మాసంలో బదిలీలు కనుక పెట్టుకుంటే కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం కూడా అధికంగా ఉంది. బంగారం కొనేటువంటి వారు కొంత జాగ్రత్తలు తీసుకోండి. అలాగే విలాస వస్తువుల కోసం ధనమనేటువంటిది విరివిగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు అసంతృప్తి బాగా పెరుగుతుంది. కుటుంబంలో స్త్రీ సహాయ సహకారములైతే ఉంటాయి. విదేశీ ప్రయాణాల కోసం విద్యార్థులు కన్యారాశి వారు ఎవరైనా ప్రయత్నం కనుక చేస్తే అధికమైనటువంటి ఫలదాయకం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఏకాదశంలో ఉన్నటువంటి రవి రాజకీయ నాయకులకు మహత్తరమైనటువంటి యోగములను ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఆర్థిక వ్యవహారముల యందు లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో మనశ్శాంతి అనేటువంటిది సంపూర్ణంగా ఉంటుంది. తద్వారా కుటుంబంలో ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఆగస్టు నెలలో కన్యారాశి వారికి ఏర్పడుతుంది. వ్యాపారం పరంగా కూడా చూస్తే క్రయ విక్రయాదులు అమ్మటం కానీ కొనటం కానీ ఈ రెండు కూడా
లాభాల బాట పట్టవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొంటారు కన్యారాశి వారు. ముఖ్యంగా కన్యారాశి వారు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి అనేటువంటిది ఈ మాసంలో చివర కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఏదైనా శుభకార్యములు చెయ్యవలెను అన్నప్పుడు కన్యారాశి వారికి ఇది ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. వివాహం కానటువంటి వ్యక్తులు సంబంధములను అన్వేషణ చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి. కాబట్టి తలపెట్టినటువంటి పనులు ఏవైనా సరే కన్యారాశి వారికి ఈ మాసమంతా కూడా సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బాగుంటుంది. నిరుద్యోగులైనటువంటి వారికి నూతన ఉద్యోగాలు రావచ్చు. శుభకార్య ప్రయత్నాలు కూడా ఈ మాసంలో కొంత ముందుకు కూడా సాగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. భూ సంబంధితమైనటువంటి తగాదాలు కూడా పరిష్కారమవుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన అనేటువంటిది కూడా పెరుగుతుంది. దాదాపు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేటువంటిది కూడా కన్యారాశి వారు తప్పకుండా పొందుతారు. అదృష్టం అనేటువంటిది కూడా చాలా విషయాల్లో కలిసి వస్తుంది. బంధుమిత్రులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. అలాగే ధార్మిక చింతన మొదలైనటువంటివి ఈ మాసంలో చాలా వరకు కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది కన్యారాశి వారికి. అందువల్ల నిష్ఠతో నమ్మిన దైవాన్ని కూడా కొలుస్తారు. వృత్తి విద్యా విషయాలు కొత్త పనులు అన్నీ సాఫీగానే సాగుతాయి. శత్రుబాధలు తొలగిపోతాయి. కాబట్టి ఆగస్టు నెలలో కన్యారాశి వారికి మంచి రోజులు అని కనుక చూస్తే ఆగస్టు నెల మొదటి వారంలో 2వ తేదీ 4వ తేదీ బాగుంటుంది. 2వ వారం 10వ తేదీ 11, 12 తేదీలు బాగుంటాయి. 3వ వారంలో 17, 18, 22, 29 4వ వారంలో కూడా కొంత అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ చెప్పబడినటువంటి తేదీల్లో మీరు ఏదైనా సరే పని పెట్టుకుంటే కనుక తప్పకుండా మీకు ఆ పని అనేటువంటిది నెరవేరుతుంది. కాబట్టి కన్యారాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలంగానే ఉంది. కాబట్టి కన్యారాశి వారు చూడండి, ఇంకా గణపతి ఆరాధన చెయ్యండి. సంకష్టహర చతుర్థి వ్రతం చెయ్యండి కన్యారాశి వారు. మీకు ఎందుకంటే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఏకాదశంలో ఉండటం వల్ల గణపతి అనుగ్రహంతో క్లిష్టమైనటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఒక సక్రమమైనటువంటి ఫలితాలైతే వస్తాయి. రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం ఈ మాసమంతా, ప్రతిరోజు శివ సహస్రనామం చేయటం, అలాగే వీలైతే ఉలవలు దానం చేయండి కేతువు కోసం. అలాగే గణపతి ఆరాధన చేయండి. గోక్షేత్రంలో గోవులకు పచ్చటి గడ్డి పెట్టండి. బుధ అనుగ్రహం కలుగుతుంది. ఇవి కన్యారాశి వారి యొక్క పరిహారాలు. ఎవరైనా వ్యక్తిగత జాతకం మొదలైనటువంటి వివరాలు సంప్రదించాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మీతో మాట్లాడటం జరుగుతుంది. మీ జాతకం పరిశీలన చేయడం జరుగుతుంది. జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశ మొదలైన విశేషాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నము, విద్యార్థుల యొక్క కోర్సుల యందు ఇలా ఏ ప్రశ్నకైనా సరే సమాధానం కావాలి అంటే వ్యక్తిగతంగా నాతో మీరు ఫోన్లో సంభాషణ చేయవచ్చు. అపాయింట్మెంట్ ద్వారా మీకు సోమవారం నుంచి శనివారం వరకు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారు. మీ అందరూ బాగుండాలి అని కన్యారాశి వారికి ఆశీర్వచనం ఇస్తూ మరలా వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు కూడా సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.